నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. వినేవాడు లోకేష్ అయితే చెప్పేవాడు బాలకృష్ణ అంట. ఏంటి సామెత కొత్తగా ఉందనుకుంటున్నారా? మరి అలాగే ఉంటుంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహారం. ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందలేదని మొత్తుకుంటూ అరుస్తున్న చంద్రబాబు నవరత్నాలకు మించి హామీలు ఇస్తూ ఎలా ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు అందిస్తారో చెప్పాలంటూ పలువురు మొహం మీదే కల్లాపి చల్లినట్లు ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు దాచిన బ్లాక్ మనీని ప్రజల కోసం త్యాగం చేస్తారేమో అంటూ పలువురు సెటైర్లు విసురుతున్నారు. జగన్ తన సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో మరో శ్రీలంకలా మార్చారు. వీటి దెబ్బకు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు అందలేదంటూ చంద్రబాబు, పవన్ తో పాటు ఆయన తోడు దొంగలు తెగ ఊదరగొడుతున్నారు. సందు దొరికితే చాలు తమ అనుకూల మీడియా ద్వారా ప్రసంగాలు ఇస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. జగన్ అసమర్థ పాలన వల్లే ఇదంతా జరిగిందని, ఈ 40 years చంద్రన్న సీఎం జగన్ పై నిప్పులు కక్కుతూ ఎక్కడా లేని బీపీ షుగర్ తెచ్చుకుంటున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇదే భ్రమలో ఉన్నారు. అయితే తాజాగా చంద్రబాబు ప్రవేశపెట్టిన కూటమి మేనిఫెస్టోపై అదే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సగటు ఓటరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు తనది 40 సంవత్సరాల అనుభవం అంటూ డబ్బా కొట్టుకున్న చంద్రబాబు చివరికి జగన్ మేనిఫెస్టోను కాపీ కొట్టడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు. కేవలం జగన్ పథకాలతో రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్ల రూపాయలకు చేరితే అవే పథకాలకు ఇస్తున్న నగదును మరింత పెంచడంతో పాటు మరిన్ని అదనపు హామీలతో చంద్రబాబు మేనిఫెస్టోను తయారు చేశారు. ముఖ్యంగా బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వడం వల్ల అదనంగా మరో 50,000 మందికి పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఏడాది రాష్ట్రంలో 1,45,00,000 మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలి. వీటితో పాటు ఇప్పటికే ఇస్తున్న 45,000 కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ, 75,000 కోట్ల పరోక్ష నగదు బదిలీకి చంద్రబాబు హామీ ఇస్తున్న సంక్షేమ పథకాలతో అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఈ 3 పథకాలకే ఇప్పుడున్న బడ్జెట్కు అదనంగా మరో 50,000 నుంచి 75,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇదే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను అయోమయంలో పడేస్తోంది. నవరత్నాల ధాటికే ఇంత అప్పు అయితే మరి వీటి పరిస్థితి ఏంటి చంద్రబాబు అని నిలదీస్తున్నారు. జగన్ హయాంలో కనీసం నెలలో ఏదో ఒక రోజున జీతాలు వస్తుంటే చంద్రబాబు అధికారంలోకి వస్తే 3 నెలలకు ఒకసారైనా జీతాలు అందుతాయన్న ప్రశ్న $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటున్న చంద్రబాబు ఎలా సృష్టిస్తారో మాత్రం చెప్పడం లేదు. ఒకవేళ కొత్తగా రాష్ట్రంలోకి కంపెనీలు వచ్చినా వాటి ద్వారా వచ్చే 10 సంవత్సరాల తర్వాత వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇన్ని హామీలను అమలు చేస్తూ ఏ విధంగా 1వ తేదీన ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చేది చంద్రబాబుకే తెలియాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.